మనకి ఎవ్రీ ఇయర్ పోస్టల్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టల్ రిక్రూట్మెంట్ ద్వారా ఏంటంటే 10th క్లాస్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఆపర్చునిటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఉంటుంది ఈ నోటిఫికేషన్. సో ఈ ఇయర్ కూడా మనకి జాన్యురీలో వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, ఇట్లా రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. సో ఒక అపోహ చాలామంది, అంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా వేకెన్సీస్ ఉంటాయి. బట్ మన తెలంగాణలో, ఏపీలో డిపెండ్స్ అనమాట. ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఆల్మోస్ట్ 20,000 30,000 అని. సో ఇండివిజువల్గా స్టేట్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని అనేది మనకు తెలియదు అన్నమాట. బట్ ఆల్ ఓవర్ అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇందులో మనం చూస్తే గ్రామీణ డాక్ సేవక్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వేకెన్సీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 10th క్లాస్లో మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ గ్రేడింగ్ ఇది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 40 years వరకు వయో పరిమితి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్, సెలెక్ట్ క్రైటీరియా 10th క్లాస్ బేస్డే. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా మీ మార్క్స్, మెమోస్, మీ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ పోస్ట్ మ్యాన్ జాబ్కి, పోస్ట్ మాస్టర్ జాబ్కి శాలరీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. కొన్నింటికైతే 16,000 కూడా ఉంటుంది. అండ్ అలవెన్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇది పోస్టల్కి సంబంధించిన వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వెళ్తున్న కొద్దీ మీకు శాలరీ అయితే పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఎక్స్పీరియన్స్ రావాలి. అండ్ జాబ్ కూడా అంత రిస్కీ జాబ్ ఏమి ఉండదు. కొన్నింటికైతే సైకిల్ దొక్కడం కంపల్సరీగా రావాలి అన్నట్టు అంటారనమాట. సో పోస్ట్ని బట్టి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటిదంటే పోస్టల్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు 8.5 అట్లా ఉంటే అప్లికేషన్ చేసుకోకండి. 9.5 ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి రాదు. సో కంపల్సరీగా 10 ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ కొన్ని ప్లేసెస్లలో లైక్ ఆదిలాబాద్ కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్లలో ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఖమ్మం, ఆదిలాబాద్ అట్లాంటి ప్లేసెస్లలో, అంటే నేను లాస్ట్ ఇయర్ నుండి కట్ ఆఫ్స్ అంతకుముందు కూడా చూసి ఛానల్లో కూడా ఉంటాయి, మీకు చూస్తే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట. ఒక స్టూడెంట్కి ఎక్కడైనా టై పడితే అప్పుడు ఏజ్ చూస్తారు. మార్క్స్ తక్కువ ఉన్నా కూడా అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకరికి 9.5 ఉంది, ఒకరికి 9.7 ఉంది. కానీ 9.5 వాళ్ళకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. సో అట్లా ఉంటుంది అన్నమాట. డిపెండ్స్. బట్ అప్లికేషన్ చేస్తే మనకు పోయేదేం లేదు కదా. మీరు డెఫినెట్లీ అప్లికేషన్ అయితే చేసేసుకోండి.